దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దేవునికరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 42వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అపజయానికి కారణం అవిధేయత. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో ఇజ్రాయేలీలు అమోరీయులతో యుద్ధము చేయవలసిన సందర్భం వ్రాయబడి ఉంది. మోషే ఇజ్రాయేలీల 12 గోత్రముల నుండి 12 ఏర్పరిచి ఆ దేశమును వేగు చూచుటకు పంపించాడు. ప్రియులారా, వారు వెళ్ళి అక్కడి ప్రజలను, వారి పరిస్థితులను చూచారు. శ్రేష్టమైన ఫలములు మోసుకొని వచ్చారు. అయితే వెళ్ళిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వారు ఆ దేశమును ఇజ్రాయేలీలు జయించలేరు అని చెప్పారు. అయితే మోషే, యెహోషువ, కాలేబు వారిని ధైర్యపరిచి వారితో ఉన్న వారికి సహాయుడైన దేవుని గూర్చి చెప్పిన వారు యుద్ధానికి వెళ్ళుటకు అంగీకరించలేదు. అందువలన దేవుని చిత్తాన్ని వారు గ్రహించలేని ప్రజలయ్యారు. ప్రియులారా, అవిశ్వాసులైన ఆ ప్రజలు వాగ్దాన దేశములో ప్రవేశింపరని చెప్పాడు. వారిని బట్టి మోషే కూడా అందులో ప్రవేశింపడని దేవుడు చెప్పాడు. వెంటనే ప్రజలు ఈ మాట విని మనస్సు మార్చుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే దేవుడు వారు యుద్ధానికి వెళ్ళవద్దని, వారితో తన సన్నిధి ఉండదని మోషే ద్వారా చెప్పిన ఆ మాట వారు వినకుండా యుద్ధానికి వెళ్ళి అమోరీయుల చేత తరుమబడి హతులయ్యారు. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ప్రోత్సహించి వెళ్ళుమని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లకుండా తిరుగుబడ్డారు. వారు వెళ్ళకూడదని చెప్పినప్పుడు వెళ్ళి హతులైపోయారు. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులగుట విజయానికి, అవిధేయులగుట అపజయానికి దారితీస్తాయి. మన స్వంత జ్ఞానముతో ఆయన పని చేయుట సరికాదు. దేవుని పని దేవునికి ఇష్టమైన రీతిగా చేయాలి, ఆయన పద్ధతిలో చేయాలి. అప్పుడే మనము చేసిన కార్యానికి విజయము లభిస్తుంది. కనుక దేవునికి విధేయత చూపట ద్వారా విజయాన్ని పొందుకుందాం. ఒకవేళ అవిధేయతతో అపజయాన్ని కలిగేటువంటి వారముగా ఉంటున్నామేమో, విధేయులమై విజయాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నాయన, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న సేవకులందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపండి. తండ్రి, బలహీనులైన వారిని బలపరచండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి.
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరినీ మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకొనుచున్న బిడ్డలందరినీ దీవించండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.